ఈరోజు ఈ పవిత్రమైన ధర్మ కార్యక్రమానికి పిలిచిన పూజారులు సోదరుడు రోహిత్ గారికి ముఖ్యంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి అవకాశం మాకు రాదు. నాకు నా భార్యకు ముఖ్యంగా ఈరోజు ధర్మం అందుకని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఇప్పటికే సుమారు అమెరికా మిగతా దేశాలు కూడా పోయి ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ధర్మం ఎందుకు ఉండాలి అంటే ఈ కుంకుమార్చన గురించి ఉండాలి, మీ నొసటి మీద ఉన్న కుంకుమ ఉండాలని. ఈరోజు పక్క దేశంలో పూజలే కాదు, పక్క దేశంలో కుంకుమలు దూడిచేసే జనాలు ఎక్కువైంది. సెల్ ఫోన్లలో చూసి మన ఇంటి దాకా రాలేదు, మన ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరగట్లేదని బాధపడకండి. మనమందరం ఒకటి కావాలి. ఈ పూజలతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మిమ్మల్ని కాపాడుకోండి, మీ బిడ్డలని కాపాడుకోండి. రోజు కళ్ళల్లో కన్నీరు వస్తుంది. హిందూ అన్న పదానికే ఏ పాపం చేసి పుట్టామని బంగ్లాదేశ్లో ఏ ధర్మంలో లేని ప్రమాదం హిందూ ధర్మంలో పుట్టడమే నేరమైపోయింది. ఆడబిడ్డలను అడ్డంగా నరికేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, దైవం గురించి తెలిసిన వాళ్ళు ఈరోజు కుంకుమార్చన, రేపు మహాలక్ష్మి వ్రతము, వ్రతాలు చేయండి, ధర్మాన్ని విడనాడు. మన ధర్మాన్ని చంపేటోని ప్రోత్సహించండి. ఇట్లా జరుగుతుంది ఈ వ్యవస్థలో హిందూ ధర్మం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చులకైన, ఒక్కడు ఏడ్చేవాళ్ళు లేడు, ఒక్కడు కన్నీరు పెట్టేవాళ్ళు లేడు. ఎక్కడో ఫలస్తీన్లా 10 మంది చనిపోతే ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టిండ్రు. ఏం పాపం చేశామని హిందువులు, ఏం పాపం చేశామని హిందువులకి దృష్టి వచ్చింది. మీరు ఎప్పటికేమంటారు, ఈ హైదరాబాద్ లో మాకేం కాలేదు, పాత బస్సులకి అయిపోయింది పని, నిజామాబాద్ అయిపోయింది పని, బైన్సాలు అయిపోయింది పని. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దయచేసి అమ్మ నీ కాళ్ళు మొక్కాడు, నాకేం ఇబ్బంది లేదు మీ కాళ్ళు మొక్కడానికి. ఈ బిడ్డలతో పాటు బిడ్డలకు ధైర్యం నేర్పండి, బతకడం నేర్పండి. మనం ఒకరికొకరు కాగలేకపోతే మనం ఎవరు కాపాడలేరు. ఈరోజు పాకిస్తాన్లో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఘోరం. అంటే వేలాడదీస్తున్నారు శవాలని. హిందూ మనం ఏం పాపం చేయలేదు, ఓన్లీ హిందూ. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు ఏం కావట్లేదు, ముస్లింలకు ఏం కావట్లేదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కాళ్ళు కలుగుతున్నా, మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి. బంగ్లాదేశ్లో 23% నుంచి 7%కి వచ్చిన హిందువులు మిగిలానండి. బంగ్లాదేశ్లో రావడానికి మన బార్డర్ ఉంది, పాకిస్తాన్లో రావడానికి మన బార్డర్ ఉంది. మరి మనమే బార్డర్లో పోం. పాకిస్తాన్లో సంపంగా 22% నుంచి 1% మిగిలింది హిందువులు. వాళ్ళు రావడానికి మన దేశం ఉంది, మన పద్మనాభ నగర్ ఉంది, హైదరాబాద్ ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు బార్డర్లలో నీళ్ళలో నిలబడ్డారు, బతకడానికి కష్టం బార్డర్ కట్టండి. మరి మనమే బార్డర్లో పోరు, మనమే బార్డర్లో పోరు, మీరే బార్డర్లో పోతారు. ఈ చంటి పిల్లల్ని ఏం చేస్తారు, ఈ చంటి పిల్లల్ని ఏం చేస్తారు, సంకలాలు ఎత్తుకున్న పిల్లల్ని ఏం చేస్తారు? మీరుంటారు 20 ఏళ్ళు, మేముంటాం 20 ఏళ్ళు. ఇంకో 10 లెక్క పడతారు మీరు. కాబట్టి దయచేసి ధర్మం, ఈ ధర్మం ఒకటి మనల్ని కాపాడుతుంది. మీరందరూ ఈ కాళ్ళు మొక్కి అడుగుతున్నా. మాది కాదని అనుకోమని బంగ్లాదేశ్, కలకత్తా మనది కాదనుకోమని హైదరాబాద్ కూడా ప్రమాదం వచ్చింది. మనం ఒకరికొకరు అవుతాం, ఒకరికొకరు నిలబడదాం, ఒకరికొకరు తోడుందాం. ప్రపంచంలో హిందువుల గురించి ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు, దాంట్లో దంచేవాళ్ళు లేడు, ఏడ్చేవాళ్ళు లేడు, సంపద ఆపేవాడు లేడు. కాబట్టి ఇప్పటికన్నా మీ సమాజంలో మీకున్నంత అవగాహన వరకు ఈ ధర్మాన్ని పొందించడానికి మనం ఇంకొకరు కొట్టే అవసరం లేదు, మనం ఇంకొకరు కొట్టకూడదు.
మన గుళ్ళు కూలగొట్టుకుని చూస్తున్నాం, మన గారి కూలగొట్టి వస్తుంది. కాబట్టి మీ అందరికీ మళ్ళొక్కసారి ధర్మం ఇక్కడే కాదు, ఎప్పుడు మనం బతుకున్న నదులు మన పిల్లల భవిష్యత్తు గురించి ధర్మాన్ని కాపాడుకోండి. ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. ఏ వ్యక్తులను మనం చూస్ చేసుకోవాలా, ఏ వ్యక్తులను మనం కాపాడుకోవాలి. కాబట్టి మీ అందరికి మళ్ళొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పూజారులకు అందరికీ మళ్ళొక్కసారి నమస్కారం. जो कल से 3 दिवसीय श्री विद्या कोटि कुमकुमार्चन महायज्ञ प्रारंभ हुआ है भाग्यनगर में। नवीन जी, राजीव जी, कल से जो भाग्यनगर में देश की प्रगति और विश्व की शांति के ध्येय से 3 दिवसीय श्री विद्या कोटि कुमकुमार्चन महायज्ञ प्रारंभ हुआ है। यह महायज्ञ देश के वरिष्ठ संत स्वामी अभिषेक ब्रह्मचारी जी के मार्गदर्शन में प्रारंभ हुआ है। इससे पहले देश के 9 महत्वपूर्ण शहरों में भी ये आयोजित किया जा चुका है। इस कार्यक्रम में हम लोगों के बीच सनातन धर्म की रक्षिका के रूप में भाग्यनगर में प्रतिष्ठित भाव से काम कर रही बहन माधवी लता जी उपस्थित हैं। हम तालियों से उनका स्वागत करते हैं। हम लोगों के बीच भारतीय जनता पार्टी के वरिष्ठ नेता आदरणीय रामचंद्र राव जी उपस्थित करते हैं। हम लोगों के बीच भारतीय जनता पार्टी के प्रवक्ता
पीवी नरसिम्हा राव इस देश के प्रधानमंत्री थे, उनके पौत्र हैं सुभाष राव जी, भाजपा के प्रवक्ता हैं। मैं आग्रह करूंगा आप संक्षेप में अपनी शुभकामनाएं महायज्ञ को दें। आदरणीय सुभाष राव जी। అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని इधर आ जाइए, इधर आ जाओ, इधर खड़े हो जाओ भाई, बाबू इधर. హిందూ ధర్మాన్ని मैडम మన దేశ ప్రగతిని మన దేశ ఉన్నతిని ఈరోజు ఇంత మంచి ఎత్తున ఇక్కడ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చినందుకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మొత్తం జరగాలని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా రోజు సెలవు తీసుకుంటున్నారు. ఊళ్ళో ఉంది కాబట్టి మధ్యన మాట్లాడడం బాగా కాదు కాబట్టి ఒక నిమిషాలు మాట్లాడాలని చెప్పి చెప్పినందుకు ధన్యవాదాలు. అందరికీ మీ అందరూ ఈ యొక్క లలిత సరస్వత ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ అభినందిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్వామి అభిషేక్ బ్రహ్మచారి గారు వారు బీహార్ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి వారు వచ్చి ఇక్కడ మంత్రులుగా చేసుకోవడం అనేది చాలా సంతోషం. అందులో మీ అందరూ కూడా పాల్గొనడం అనేది ఇది చాలా విశేషమైన విషయం. ఇంతకుముందు చెప్పినట్టు మన సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిది, అందులో మహిళలు, అందులో మీలాంటి మహిళలు. ఈరోజు మీ యొక్క ఈ సహస్రామ ఏదైతే ఉందో ఇది సంకేతం. మన హిందూ ఐక్యత్వానికి హిందుత్వం ఇంకా బతికింది, హిందుత్వాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు అనేటటువంటి ఒక ఆలోచన ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎవరు కూడా మన గురించి రాలేదు.